హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం టమాటా పప్పు చేయబోతున్నాం. కావాల్సినవి ఐటమ్స్ చూద్దాం రండి. కందిపప్పు, టమాటోస్ 4 కట్ చేసి పెట్టుకున్నాను, 4-5 పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు. నేను ఆల్రెడీ పప్పుని 2 గంటలు నానబెట్టుకున్నాను. పప్పు నానడం వల్ల తొందరగా ఉడుకుతుంది. టమాటాస్ కూడా వేసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాక కొంచెం దీంట్లో పసుపు అనేది వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పసుపు కూడా నేను యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. ఆ వాటర్ అనేది మిస్ అయిపోయిందండి, క్లిప్ అనేది. వాటర్ వేసేసి ఒకసారి కలిపేసి మనం విజిల్ అయితే పెట్టేద్దాం. నెక్స్ట్ అనేవి వచ్చాయి. 4 విజిల్స్ తర్వాత పప్పు తీసి చూస్తే ఆల్రెడీ పప్పు అనేది ఉడికిందండి. చూడండి ఒకసారి, పప్పు అనేది ఉడికింది. ఇప్పుడు దీంట్లో మిగతా ఐటమ్స్ అనేవి వేసుకుందాము. ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. అంత సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. కారం కూడా నేను 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం వేసాను. ఎందుకంటే మనం ఆల్రెడీ 5 పచ్చిమిర్చి వేసాం కదా, ఆ 5 పచ్చిమిర్చికి ఈ 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి విస్కర్తో మొత్తం మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చింతపండు రసం వేసాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం పప్పుని మరిగిస్తాం కదా, ఆ మరిగించేటప్పుడు పప్పు గట్టి కాకుండా ఆ వాటర్ అనేది యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసి స్టవ్ పైన అయితే పెట్టేద్దామండి. చూడండి, నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పప్పు అయితే పప్పుని అలా 5 మినిట్స్ అయితే వదిలేద్దామండి. అంతలోపు మనం పోపుకి రెడీ చేసుకుందాం. నేను స్టవ్ ఇక్కడ కడాయి పెట్టానండి. ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసాను. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ పప్పు కూడా మరగడం స్టార్ట్ అయింది, మరుగుతుంది అది. ఇప్పుడు మనం ఇక్కడ ఆవాలు కూడా వేసేసాం, జీలకర్ర వేసేసాం. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. దీంట్లో నేను కల్లోంజి సీడ్స్ కూడా వేస్తున్నానండి. పప్పుకి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. దీని తర్వాత కొంచెం 4-5 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చి దంచి అవి కూడా వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పప్పు ఉడకబెడితే అప్పుడు వేసుకున్నాం కదా, అది సరిపోదండి, అందుకే కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆ పోపుని పప్పులో అయితే వేస్తున్నాం. చూడండి, వేసేసాను ఫ్రెండ్స్. ఈ పోపు వేసాక దీన్ని ఆవిరి పోకుండా దానిపైన ప్లేట్ పెట్టేసి ఉంచండి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, పప్పు టెక్స్చర్ అనేది ఎలా వచ్చిందో. సరిపోతుందండి ఇది, ఎందుకంటే చల్లగా అయినాక పప్పు గట్టిగా అవుతుంది ఫ్రెండ్స్. సో పప్పు అనేది అయిపోయింది. ఈ వేడి పప్పుకి వేడి రైస్ కాస్త నెయ్యి వేసుకొని సైడ్ డిష్కి మాత్రం ఆమ్లెట్ అండ్ ఆవకాయ, ఈ 2 మాత్రం చాలా బాగుంటాయి సైడ్ డిష్గా. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.